నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేవుడే ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నా బాల్యం తిరిగివ్వమంట. పాలబుగ్గల పసిప్రాయంపై ఓ కవి ఆపేక్ష ఇది. అందుకు భిన్నమైన పరిస్థితి దేశంలో లక్షలాది మంది చిన్నారులది. పుస్తకాలు పట్టాల్సిన చిట్టి చేతులతో వెట్టి చాకిరీ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు అదనపు ఆదాయ వనరుల్లా మోడివారిపోతున్నారు. పేదరికం వారి బాల్యాన్ని మింగేస్తోంది. ఏ పూట కాపూట కడుపు నింపుకోవడమే వారికి భవిష్యత్తు. గనులు, కార్ఖానాలు మొదలు ఎక్కడ పడితే అక్కడ చిన్నారుల శరీరాలు శుష్కించిపోతున్నాయి. కళ్ల ముందు తళుకులీనే అభివృద్ధి నగిషేలో వెనుక ఎందరో బాలల చిట్టి చేతుల శ్రమ, నలిగిపోయిన వారి భవిష్యత్తు కనిపిస్తాయి. అందుకే ఈ విపత్కర పరిస్థితికి ప్రధాన కారణమైన పేదరికాన్ని పారద్రోలేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అనేక పథకాలు ప్రవేశపెడుతూ పేదరిక నిర్మూలన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. బాలకార్మిక వ్యవస్థ నేటికి దేశాన్ని పట్టిపీడుస్తున్న తీవ్రమైన మానవ హక్కుల సమస్య. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఇది పెను విఘాతం. బాల్యం కనీస హక్కులైన ఆటపాటలు, అక్షరాస్యతను మింగేస్తోంది. మానవ నాగరికతకే తలవంపులుగా చెప్పుకోవాల్సిన దుస్థితి ఇది. దేశానికి స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు దాటిపోయినా మన సమాజంలో నేటికి బాలకార్మిక వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరం. తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత ఒకవైపు, తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోవచ్చన్న యాజమాన్య దోపిడీ మరోవైపు బాలకార్మిక వ్యవస్థ పుట్టడానికి దోహదం చేస్తున్నాయి. సూరత్ వజ్రాలు, శివకాశి మందుగుండు, ఫిరోజాబాద్ అద్దాలు, మురాదాబాద్ లోహ కళాఖండాలు, అలీగఢ్ తాళాలు, మిర్జాపూర్ తివాచీలు, మార్కాపూర్ రాతి పలకలు, చార్మినార్ చుడీ బజార్ మెరుపుల వెనక ఇవే కన్నీటి చారికలు. ఇలా అభివృద్ధి నగశీల వెనక బాల్యం ఛిద్రమవుతోంది. కష్టతరమైన పరిశ్రమల్లో, హీనమైన పరిస్థితుల్లో బాలకార్మికులు పనిచేస్తున్నారు. అవన్నీ ప్రమాదభరితమైన పనులకు సంబంధించినవే. వీరితో పాటు ఎంతో మంది చిన్నారులు హోటళ్లు, దుకాణాలు, ఇళ్లల్లోనూ సేవకులుగా పనిచేస్తున్నారు. శక్తికి మించి అధిక గంటలు పనిచేస్తూ జీవితం గురించి అర్థమయ్యే లోపే నిస్సారంగా మిగిలిపోతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న పిల్లల ఆరోగ్యం ఆవిరైపోతోంది. ఇటుక బట్టిల్లో పనిచేసే పిల్లలు భారీ బరువులు మోస్తూ తరచూ గాయపడుతుంటారు. ఎదిగే దశలోనే శక్తికి మించిన శ్రమతో కొంతకాలానికి పూర్తిగా చిక్కి శల్యమైపోతారు. తివాచీ పరిశ్రమల్లో అంధత్వం, శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. కశ్మీర్ తివాచీ పరిశ్రమల్లో 60% మంది క్షయ, ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఫిరోజాబాద్ గాజుల పరిశ్రమ పిల్లలకు ఆస్తమా, బ్రాంకైటిస్, కంటి సమస్యలు సోకుతున్నాయి. శివకాశి మందుగుండు పరిశ్రమల బాలలు రోగాలతో పాటు పేలుడు వంటి ప్రమాదాల్లోనూ బలైపోతున్నారు. నిర్మాణ రంగంలో భారీ యంత్రాలతో పనిచేస్తున్న చిన్నారులు సరైన శిక్షణ, భద్రత లోపించి ప్రమాదాల బారిన పడుతున్నారు. అసంఘటిత కార్మిక రంగంలో సమిధలుగా మారే బాల కార్మికులకు ఎలాంటి హక్కులు, కనీస వసతులు లేవు. వారిని మోసం చేయడం చాలా తేలిక. కష్టానికి తగిన వేతనం లభించదు. శ్రమ దోపిడీకి గురవుతారు. నిర్దిష్ట పని గంటలు లాంటి నిబంధనలతో పని లేకుండా వారితో చాకరీ చేయిస్తారు. సెలవులు, బోనస్, పింఛన్, ఉదారభృతి, భవిష్యనిధి లాంటి సామాజిక భద్రతా చర్యలు వర్తించవు. అయినా వారి రెక్కల కష్టం, పోరాటం మాత్రం ఆగదు. భయంకరమైన పరిస్థితుల మధ్య పనిచేస్తూ నలిగిపోతారు. ఎందుకీ దుస్థితి అంటే బాలకార్మిక వ్యవస్థకు ప్రధాన కారణం తల్లిదండ్రుల పేదరికమే. పిల్లలను అదనపు ఆదాయం తెచ్చే వారిగా పేద కుటుంబాలు భావిస్తున్నాయి.
నిరక్షరాస్యులైన ఇలాంటి తల్లిదండ్రుల్లో అవగాహన లోపంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. గ్రామాల్లో ఉపాధి కరువై పని కోసం వలసకు వెళ్లే చోట పిల్లలను చదివించే పరిస్థితి ఉండక కొందరు బాల కార్మికులుగా మారుతున్నారు. పెద్దలు చేయాల్సిన పనుల్లో పిల్లల్ని పెట్టుకుంటే తక్కువ వేతనంతో సరిపెట్టవచ్చని యజమానుల దురాశ సమస్యను పెంచి పోషిస్తోంది. గ్రామీణంలో పెరుగుతున్న రుణభారం బాల కార్మిక వ్యవస్థకు ఆజ్యం పోస్తోంది. యజమానుల దగ్గర తీసుకున్న అప్పు, వడ్డీలు తీర్చేందుకు పిల్లలను తాకట్టు పెడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఇలా ఈ వ్యవస్థ ఒక చక్రంలా తయారైంది. వాస్తవానికి ఏ రకంగా చూసినా పిల్లలు పనిచేయడం అన్నది మనం నైతికంగా సమ్మతించలేని విషయం. వారు విద్య నేర్చుకోవాలి, ఆటలు ఆడుకోవాలి, సృజనాత్మకమైన మరుపురాని బాల్యం గడపాలి. భాగ్యనగరంలో పనిచేస్తున్న బాల కార్మికుల పరిస్థితి మరీ దయనీయం. ఇక్కడి బాల కార్మికుల్లో ఎక్కువ మంది బీహార్ పిల్లలే. వీరంతా ఉదయం 7 గంటలకు పనిలోకి వెళితే రాత్రి 9 వరకు పనిచేస్తూ ఉండాల్సిందే. మధ్యాహ్నం 1 గంట మాత్రం ఖాళీ ఉంటుంది. అంటే రోజుకి కనీసం 13 గంటల పాటు పని చేయాలి. ఈ పరిస్థితుల్లో వందలాది మంది పిల్లలు నగరంలో గుట్టుగా బాల కార్మికులుగా బతికిడుస్తున్నారు. పడరాని కష్టాలు పడుతున్నారు. చిన్న గదిలో 10 మంది వరకు తలదాచుకొని బతుకుతున్నారు. ఇటీవల నగరాల్లో పిల్లలు తప్పిపోతున్న కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గతేడాది ఒక్క హైదరాబాద్లోనే దాదాపు 327 మంది పిల్లలు తప్పిపోయినట్లు వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇతర నగరాల్లోనూ ఇంతే. వీరిని గుర్తించేందుకు కేంద్రం ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ వంటి కార్యక్రమాలు ప్రారంభించింది. తప్పిపోతున్న పిల్లల అన్వేషణ కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది బాల కార్మికుల ఆచూకీ లభిస్తోంది. ఇందులో కొందరు ఇళ్ల నుంచి పారిపోయి వస్తుంటే మరికొందరు కుటుంబ ఆర్థిక పరిస్థితులతో వెట్టి చాకిరీకి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లో గతేడాది ఆరంభంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్లో 408 మంది బాల కార్మికులను గుర్తించారు. వీరంతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. వీరందరి చిరునామాలు సేకరించి సొంత ఇళ్లకు పంపించారు. తర్వాత 6 నెలలకు మళ్లీ ఆపరేషన్ ముస్కాన్ పేరుతో బాల కార్మికులను గుర్తించేందుకు కార్యక్రమం చేపడితే అప్పుడు కూడా 531 మంది పిల్లలు దొరికారు. గత నెలలో నిర్వహించిన స్మైల్ 2లోనూ 326 మంది బాల కార్మికులు దొరికారు. అధికారులు ఎంత కట్టడి చేస్తామని చెబుతున్నా వెతికినప్పుడల్లా నగరంలో బాల కార్మికులు దొరుకుతూనే ఉన్నారు. ఇంకా నగరంలో కనీసం 2-3 వేల మంది బాల కార్మికులు ఉంటారని అంచనా. తల్లి గర్భాన మురిసిరి, చిత్త ముంగిట విరిసిరి, పురిటి గడ్డకు కష్టమా, ఆకలి పుట్టిన శాపమా. ఇలా బాల కార్మికులుగా దొరుకుతున్న వారిలో ఎక్కువ మంది వెట్టి చాకిరీ కోసం రాష్ట్రాల సరిహద్దులు దాటి వస్తున్న వారి పిల్లలే. 2014 ప్రపంచ బానిసత్వ సూచి ప్రకారం భారత్లో అత్యధికంగా 1,40,00,000 మంది వెట్టి శ్రామికులు ఉన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి తెలుగు రాష్ట్రాలకు నిత్యం 5,000 మంది దాకా అభాగ్యుల్ని తరలిస్తున్నారని అంచనా. అరకొర వేతనాలు ఇచ్చి వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని అనేక కథనాలు ఎలుగెత్తి చాటాయి. బాలకార్మిక చట్టాలకు తిలోదకాలిచ్చి పిల్లల్ని పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిస్తున్న ముఠాలు అనేకం తయారయ్యాయి. చీకట్లో వీరు మినుగురులు కారు, మెరుపల్లె మెరిసి మాయమైపోరు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పిస్తున్న కార్మికులకు సర్కారు పరంగా ప్రస్తుతం అందిస్తున్న 20,000 రూపాయల సాయం ఎందుకు కొరగాని పరిస్థితి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం సరికొత్త పునరావాస విధానం ప్రతిపాదించింది. వెట్టి బాధితుల్ని 3 రకాలుగా వర్గీకరించి అందుకు తగ్గట్లే పునరావాస ప్యాకేజీని 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలకు పెంచిన కేంద్ర ప్రభుత్వం అందులో కొంత మొత్తాన్ని నేరుగా, మిగిలిన దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా వేసి నెలవారీ వడ్డీ రూపేణా చెల్లించాలని నిర్ణయించింది. అదే సమయంలో పునరావాసంలో భాగంగా వారిలో నైపుణ్యాభివృద్ధి కోసం సరైన కార్యక్రమాల్ని చేపట్టడం ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కానుంది. శ్రమశక్తికి నైపుణ్యాల సానపెట్టి పేదరికాన్ని పటాపంచలు చెయ్యాలన్నదే తాజా విధానం ప్రధాన లక్ష్యం.
నైపుణ్య శిక్షణపై దృష్టి సారించిన కేంద్రం అందుకోసం కౌశల్ భారత్ పథకాన్ని తీసుకొని వచ్చింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా యువజనంలో ప్రపంచ శ్రేణి నైపుణ్యాలు పెంపొందించాల్సి ఉందంటూ గత ప్రభుత్వం 2008-9లో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది. తర్వాత ఆ సంస్థను పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితం 2004-12 మధ్య దేశంలో వృత్తి శిక్షణలో మెరుగుదల నామమాత్రమేనని జాతీయ నమూనా సర్వే నివేదిక స్పష్టం చేసింది. అలా శిక్షణ పొందుతున్నది 2.2%మేనని, 90% యువజనానికి ఎలాంటి నైపుణ్యాలు లేనేలేవని కుండబద్దలు కొట్టింది. కాబట్టే ఎంఫిల్, పీహెచ్డీలు చేసిన వాళ్లు ఇంటర్మీడియట్ అర్హతకు సరిపోయే కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకుంటున్న దురావస్థ. పేదరికంపై ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధంలో నైపుణ్య భారత్ కార్యక్రమమే ప్రధాన అస్త్రమని ప్రధాని ప్రకటించారు. దేశీయంగానే నిర్మాణం, రవాణా, ఆటోమొబైల్ వంటి 24 రంగాల్లో 2022 నాటికి అదనంగా 12 కోట్ల మంది నిపుణులైన కార్మికులు అవసరమవుతారని ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను కొలువు తీర్చిన మోదీ ప్రభుత్వం నైపుణ్య భారతం, సాఫల్య భారతం అని నినదిస్తోంది. కొన్ని దేశాల్లో 2020 నాటికి 5,70,00,000 మేర శ్రామిక శక్తికి కొరత ఏర్పడనుందని, గ్రామీణ భారత శ్రమశక్తి సమూహంలో 5.5 కోట్ల మందిని మెరికలుగా తీర్చిదిద్దగల అవకాశం ఉందని నిర్ధారించిన మోదీ ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనను పట్టాలెక్కించింది. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య శ్రామికులకు పెరుగుతున్న గిరాకీని యువ భారత శక్తితో పూరించాలన్నది కేంద్రం లక్ష్యం. దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు, తద్వారా వెట్టి చాకిరీ, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలు సహా మంచి భవిష్యత్తు చూపించేందుకు కేంద్రం చేపట్టిన ఈ పథకాల్ని అందరూ అందిపుచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోగలుగుతోంది. చైనా ఆర్థిక మాంద్యం, యువాన్ ధర తగ్గింపు తెలుగు రాష్ట్రాల గ్రానైట్ రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ఉత్పాదక వ్యయంతో సతమతమవుతున్న ఈ పరిశ్రమను విశ్వ విపణిలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు మరింత దెబ్బతీస్తున్నాయి. ప్రధానంగా యువాన్ తగ్గింపు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మునుపటి కంటే 40% మేర ఎగుమతులు తగ్గిపోవడం ఇందుకు నిదర్శనం. ఇదే సమయంలో చైనా నౌకాశ్రయ యార్డుల్లో పేరుకుపోయిన నిల్వలు మరింత ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు తగ్గిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెరిగిన రాయల్టీ పరిశ్రమకు శరాఘాతంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ధర లేదు, విపణి లేదు, గడ్డు కాలంతో ఉక్కిరి బిక్కిరి, పేరుకుపోతున్న నిల్వలు, కానరాని భవిష్యత్, మనుగడ ప్రశ్నార్థకం, వేల మంది ఉపాధికి ముప్పు, ఒక్కొక్కటే మూసివేత దిశగా గ్రానైట్ పరిశ్రమలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్యాలక్సీ గ్రానైట్కు గడ్డు రోజులు వచ్చాయి. దశాబ్ద కాలంగా బాగా విస్తరించిన గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎగుమతులు కుదేలై గ్రానైట్ పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూసివేత దిశగా పయనిస్తున్నాయి. యూరోప్లో కొన్ని కంట్రీస్ దేశాలే దేవాలయపు పయనిస్తున్న పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. యూరోప్లో అలా ఉంటే మనకి పక్క దేశమైనటువంటి చైనాలో మన దగ్గర నుంచి ఎక్కువ బల్క్లో కొనేటువంటి చైనా మార్కెట్ కూడా, వాళ్ళ స్టాక్ మార్కెట్స్, వాళ్ళ డొమెస్టిక్ ఎకానమీ కూడా కొంత డౌన్వర్డ్ ట్రెండ్లో నడుస్తూ ఉంది ప్రస్తుతం. ఆ ఎఫెక్ట్ తప్పకుండా కూడా మన గ్రానైట్ ఇండస్ట్రీ మీద పడటం ఖాయం. నిలిచిన ఎగుమతులతో పేరుకుపోతున్న గ్రానైట్ రాళ్లు చీమకుర్తి పరిశ్రమలకు గుదిబండలుగా మారుతున్నాయి. యాజమాన్యాలు, కార్మికులు భవిష్యత్ అర్థం కాక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 94 నుంచి అబ్జర్వ్ చేస్తే 94 నుంచి 2000 వరకు ఒక మార్కెట్ ఉంది. 2000 నుంచి 2015 ఈ 15 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్నంత ఆర్థిక మాన్యం ఒడిదుడుకులు ఎప్పుడు చూడలేదు మేము.
పర్సంటేజ్ ప్రపోర్షనేట్గా చూసుకుంటే 45% తగ్గిందండి. రాష్ట్రంలో లభించే గ్యాలక్సీ సహా కొన్ని అరుదైన రకాలకు దశాబ్ద కాలంగా ఎగుమతులకు మంచి ఆర్డర్లుండేవి. మన వద్ద గ్యాలక్సీ గ్రానైట్కు పేరు పొందిన ప్రకాశం జిల్లా చీమకుర్తి అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. గ్యాలక్సీ రకంలో ఇంత నాణ్యమైన సరుకు లభించేది అక్కడ మాత్రమే. రాష్ట్రంలో శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలు, తెలంగాణలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్లోనూ గ్రానైట్ పరిశ్రమలున్న చీమకుర్తి ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలిపింది గ్యాలక్సీ రకం. ఇప్పుడు ఆ పరిస్థితి తిరగబడింది. మన దేశ నలుమూలల నుంచి చైనాకు 90% మేర గ్రానైట్ ఎగుమతి జరుగుతోంది. అందులో ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్యాలక్సీ గ్రానైట్, బల్లికురవ ప్రాంతంలో లభించే స్టీల్ గ్రే, కరీంనగర్లోని టాన్ బ్రౌన్, సఫైర్ బ్రౌన్ల రకాల గ్రానైట్దే సింహభాగం. కర్ణాటకలోని ఇలుకల్ రెడ్, మదురైలోని కలర్స్, సిరాగ్రే, రాజస్థాన్కు చెందిన రకాలు చైనాకు ఎగుమతవుతున్నాయి. ఇందులో చీమకుర్తి ప్రాంతం నుంచి సుమారు 70% ఉంటోంది. 2012-13లో 3 లక్షల క్యూబిక్ మీటర్లున్న ఎగుమతులు 2013-14కు 3.32 లక్షల క్యూబిక్ మీటర్లకు పెరిగాయి. అంతలోనే మాంద్యం రూపంలో గడ్డు కాలం దాపురించింది. 2015లో చైనాతో పాటు యూరోపియన్ దేశాల్ని చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం గ్రానైట్ రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. డ్రాగన్ దేశంలో స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణ రంగం కుదేలవటం పరిస్థితిని మరింత దిగజార్చింది. చైనాకు జరుగుతున్న గ్రానైట్ ఎగుమతుల్లో 40% మేర తగ్గిపోయాయి. మనకి తయారయ్యే దాంట్లో 85% దాదాపుగా ఎక్స్పోర్ట్ వెళ్తుంది. ఆ ఎక్స్పోర్ట్లో దాంట్లో 75% చైనాకి వెళ్తుంది ఇంట్లో. అయితే గత సంవత్సరంలో అక్కడ గవర్నమెంట్ పాలసీలు మార్పు చేసుకునే వాళ్ళు అయితేమి ఆ కారణం బేస్ చేసుకొని ప్రస్తుతం చైనా మార్కెట్ నుంచి మనకి దగ్గర పర్చేజ్ చేసే ఎక్స్పోర్టర్స్ అందరూ గ్రాడ్యువల్గా కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నారు. జనరల్గా మనం ఏమైందంటే ఇప్పుడు మార్కెట్ ఫినిష్ రఫ్ బ్లాక్స్కి ఏదో ఒక రకంగా మార్కెట్ ఏదో మేము అమ్ముకోగలుగుతున్నాం కొద్దిగన్నా, అది కూడా తగ్గింది, చాలా డ్రాప్ అయింది. ఫినిష్ ప్రోడక్ట్ మాత్రం ఇక్కడ లోకల్ ఫ్యాక్టరీస్ ఎక్కువ వచ్చాయి. వాళ్ళకి సస్టైనింగ్ కెపాసిటీ లేకుండా తక్కువ రేటుకి అమ్ముకోవటం వల్ల ప్రైస్ ఫినిష్ ప్రోడక్ట్ ఎప్పుడైతే ప్రైస్ తగ్గుతుందో రఫ్ బ్లాక్ యొక్క ఇది కూడా తగ్గుతుంది. ఫినిష్ ప్రోడక్ట్ ప్రైస్ చాలా డ్రాప్ అయిపోయింది కాబట్టి కొంచెం మార్కెట్ ఇంప్రూవ్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మంచి కష్ట పరిస్థితిలో ఉన్నాం. చీమకుర్తి నుంచి నెలకు 30,000 క్యూబిక్ మీటర్లు ఉన్న ఎగుమతులు 20 క్యూబిక్ మీటర్లకు పడిపోయాయి. కరీంనగర్ టాన్ బ్రౌన్ రకం గతంలో నెలకు 1.5 లక్షల టన్నుల మేర గ్రానైట్ ఎగుమతులు ఉండగా ఇప్పుడది 40,000 టన్నులకు పడిపోవడం ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతోంది. గతంలో గ్రానైట్ రాయి మొత్తాన్ని ఏకంగా కొనుగోలు చేసే విదేశీ వ్యాపారులు ఇప్పుడు నాణ్యత మేరకే తీసుకుంటామనడం పరిశ్రమను ఇంకా కష్టాల్లోకి నెట్టింది. ఆ విషయంలో సర్దుకుపోతున్నా కొనుగోళ్లు ఆశాజనకంగా లేవని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. చైనా వ్యాపారులు అడపదడప కొనుగోళ్లు చేస్తున్నా ధరల్లో కొనుగోలుదారులు కోతలు పెడుతున్నారు. మొన్నటి వరకు క్యూబిక్ మీటరుకు $1,100 నుంచి $1,200 చెల్లించిన వ్యాపారులు ఇప్పుడు $1,000 అడుగుతున్నారు. టాన్ బ్రౌన్ రకం ధర క్యూబిక్ మీటర్ $500 నుంచి $700 మధ్య ఉండేది. ప్రస్తుతం ఈ రకాన్ని కొనుగోలు చేసేవారే కరువయ్యారు. చైనాలో దేశీయంగా పెరుగుతున్న గ్రానైట్ ఉత్పత్తి మనవాళ్ల గిరాకీని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో చైనా వ్యాపారులు నిర్ణయించిన ధరకు సిద్ధమైనా కొనుగోలుకు ముందుకు రావటం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగెనకపై తాడిపండు పడిన చందంగా చైనా నౌకాశ్రయం యార్డుల్లో 6 నుంచి 7 లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్రానైట్ నిల్వలు పేరుకుపోవడం దేశీయ గ్రానైట్ పరిశ్రమ వర్గాలను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అదేవిధంగా 20% మేర పెరిగిన రాయల్టీ కూడా భారంగా మారిందంటున్నారు. పరిశ్రమ కుంటుపడుతున్న తరుణంలో రాయల్టీ పెంచటం హేతుబద్ధంగా లేదంటున్నారు. ఇండస్ట్రీలో అందరూ కొత్త మిషనరీ అంటే అడ్వాన్స్ టైప్ ఆఫ్ మిషనరీ అవన్నీ యూటిలైజ్ చేస్తున్నారు. కార్మికుల్ని అందరినీ వినియోగించుకుంటున్నారు. వాళ్లకు సాలరీస్ అన్నీ ఇస్తున్నారు. సో డెడ్ ఎక్స్పెండిచర్స్ అనేవి కంపల్సరీ ప్రొడక్షన్ వచ్చినా రాకున్నా అది ఉంటుంది కాబట్టి దాని యొక్క ప్రభావము ఓనర్స్ మీద ఆ తర్వాత ఇండస్ట్రీ మీద పడుతుందండి. చైనా గవర్నమెంట్ తన యునాన్ని ఆల్రెడీ ఇప్పటికే 2% వరకు తగ్గించింది. రాబోయే రోజుల్లో అది 10% వరకు తగ్గించే అవకాశం ఉందని చెప్పి చైనా విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ విధంగా 10% కన్నా తగ్గినట్లయితే మన చైనాకి మన ఇండియన్ గ్రానైట్ ఎక్స్పోర్ట్స్ చాలా తగ్గే అవకాశం ఉంది. ఆ తగ్గితే గ్రానైట్ ఇండస్ట్రీ బాగా కుదుపులు జరిగే అవకాశం ఉంది. దాదాపు ఫ్యాక్టరీలన్నీ లాస్లో రన్ అవుతున్నాయి. ఈ విధంగా ఇంకొక 10 నెలలు కనుక నడిస్తే మొత్తం ఒక్కొక్కటి మూసేసుకోవాల్సిందే. దాదాపు ఈ ఎస్టేట్లో 1000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఈ 1000 మంది పనిచేసే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి.
డీజిల్, స్థానిక పరిశ్రమలపై విలువ ఆధారిత పన్ను వ్యాట్ పోటు పెరగడం కూడా పరిశ్రమకు ప్రతికూలంగా మారిందని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో డీజిల్ ధర 5 నుంచి 7 రూపాయల వరకు అధికంగా ఉండి అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే అవకాశం కూడా లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని, ఆ భారం కాస్తైనా తగ్గిస్తే కొంత ఊరట లభిస్తుందనేది వారి ఆశ. ఈ పరిస్థితుల్లోనే తెలంగాణ కరీంనగర్ జిల్లాలో 300కు పైగా క్వారీలుండగా ఇందులో 70% మూతపడ్డాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలోనూ పలు క్వారీలు ఆ దిశగా పయనిస్తున్నాయి. అయితే గ్యాలక్సీ గ్రానైట్ రకానికి దేశీయంగా కూడా కొంత మార్కెట్ ఉండటం ఈ ప్రాంత పరిశ్రమ వర్గాలకు సానుకూలంగా మారింది. అయినప్పటికీ ప్రత్యక్షంగా 20 నుంచి వేల మందికి, పరోక్షంగా అంతే మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ ఇలా డీలా పడటం ఎవ్వరికీ శ్రేయస్కరం కాదని భవిష్యత్తుపై ఇక్కడి వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ మందగమనం గ్రానైట్ అనుబంధ పరిశ్రమలైన పాలిషింగ్ యూనిట్లపైన ప్రభావం చూపుతోంది. ఎగుమతులు లేక పని గంటలను తగ్గించారు. గతంలో 2 షిఫ్ట్లు నిర్వహించేవారు ప్రస్తుతం 1 షిఫ్ట్లో మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో ఫ్యాక్టరీలో 20 మంది ఉన్న కూలీలు 10 మందికి తగ్గిపోయారు. అయినప్పటికీ కర్మాగారాలు మూసివేత దిశగా సాగుతున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతులు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.